అమెరికాకి ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న స్కెచ్ ఏంటి అంటే రష్యాని బలహీనపరచడం. యూరోప్‌ని శక్తివంతమైన దేశాలని రష్యాతో నేరుగా పోరాటంలోకి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది. లైక్ నాటో మీద దాడి వాస్తవంగా రష్యా చేయలేదు డ్రోన్స్ ద్వారా. ఉక్రెయినే రష్యా డ్రోన్స్‌ని వాడి చేసింది. రష్యా దగ్గర ఆ మధ్యన స్వాధీనం చేసుకున్న డ్రోన్స్‌ని వాడి చేసింది. అంటే ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తుంది. నాటో దేశాలన్నిటిని కలిపి వచ్చేటట్టు. ఇది అమెరికా ఆడిచ్చే నాటకం. బట్ నాటో దేశాలు ఆగినాయి. అలాగే యూరప్ని తన మీద ఆధారపడేలా చూసుకోవాలనుకుంటుంది. ఎలాగా? యూరప్ అనేటటువంటి స్వతంత్రంగా ఎదిగితే కనుక అమెరికాకి మైనస్. కాబట్టి యూరప్లో పరిశ్రమలను కూడా వాళ్ళ మీద టారిఫ్లు వేసి అమెరికాలోకి వచ్చి పెట్టుకోండి అని చెప్తుంది. అమెరికా కంపెనీలు యూరప్కి వెళ్తే ఒప్పుకోరట. యూరప్ కంపెనీలు మాత్రం అమెరికాకి రావాలంట. అంటే నీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వస్తే నాకేం తెస్తావు అనే ధోరణి అనమాట అమెరికా స్టైల్. అట్లాగే చైనాని ఒత్తిడిలోకి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఆశించింది జరగట్లేదు. తైవాన్ ద్వారానో లేకపోతే ఇంకొకళ్ళ ద్వారానో చేసే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ చైనా మొత్తం నాశనం అవ్వాలని కోరుకోదు. ఎందుకంటే చైనాలో తయారయ్యే ఉత్పత్తులన్నీ అమెరికాకే వస్తుంటాయి. అది తేడా.